నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పచ్చడి చాలా సులభంగా ఎలా చేసుకోవాలో చూద్దాం. జుట్టు ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎంతో మంచిదైన ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అబ్బా, ఆ రుచే వేరబ్బా. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. ఒక పెద్ద కప్పు తాజా కరివేపాకు, మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు మరియు రుచికి సరిపడా ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసి శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోండి. ఆ తర్వాత మిరపకాయలు కూడా వేసి బాగా వేపుకుని ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోండి. ఇప్పుడు అదే పాన్లో మరికొద్దిగా నూనె వేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకును వేయించాలి. కరివేపాకు చక్కగా క్రిస్పీగా అయ్యేంతవరకు సన్నని మంటపై దోరగా వేపుకోండి. కరివేపాకు ఎంత బాగా వేగితే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించిన పప్పులు, మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఆ తరువాత వేయించిన కరివేపాకును కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా కోర్స్ మిక్సీ పట్టుకోండి. అంతే, ఎంతో గుమగుమలాడే టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి పైన ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చితో పోపు పెట్టుకుంటే రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈరోజే ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటకాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.